ఎవ్రీవన్. ఈ రోజు మనం ఏన్షియంట్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ కి వెళ్లే ముందు ఇండియన్ హిస్టరీ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ అనేది సరి చూద్దాం. ఇండియన్ హిస్టరీ అనేది మేజర్ గా మనకి 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అది ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీలో మనకి హిస్టారిక్ పీరియడ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, మౌర్యన్ ఎంపైర్, పోస్ట్ మౌర్యన్ ఎంపైర్, గుప్తా కింగ్డమ్ అండ్ పోస్ట్ గుప్తా కింగ్డమ్స్ అనేటివి మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మిడివల్ లో చూసినట్లయితే మనకి ప్రతిహార, పాలాస్, రాష్ట్రకూటాస్ అండ్ ఢిల్లీ సుల్తానేట్, మొఘల్స్ అండ్ మరాఠాస్ అనే వాళ్ళు మనకి మిడివల్ హిస్టరీలో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో చూసినట్టయితే మనకి వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వార్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ చైనా, అలాగే ఎకనామిక్ పాలసీ, న్యూక్లియర్, స్పేస్ అండ్ డిఫెన్స్ డెవలప్మెంట్. ఇది మనకి మోడర్న్ హిస్టరీలో రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి చూద్దాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది మనకి 2.6 మిలియన్ నుండి 200 BC వరకు ఉంటుంది. ఇందులో మనకి 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అండ్ మెటల్ ఏజ్. సో ఈ ఏజెస్ అనేవి మనకి ఆ కాలంలో ప్రజలు వాళ్ళు వాడిన టూల్స్ ని ఆధారంగా బేస్ చేసుకొని మనకి ఈ ఏజెస్ ని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం స్టోన్ ఏజ్ లో ఉన్న డిఫరెంట్ పీరియడ్స్ ఎంతో చూద్దాం. స్టోన్ ఏజ్ లో మనకి పాలియోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్ పీరియడ్ అండ్ నియోలిథిక్ పీరియడ్స్ అని 3 పీరియడ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్ లో మనకి చాల్కోలిథిక్ పీరియడ్ ఉంటుంది. అలాగే మెటల్ ఏజ్ లో ఐరన్ ఏజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్టోన్ ఏజ్ గురించి చూద్దాం. సో స్టోన్ ఏజ్ అనేది మనకి ఎలాంటి స్క్రిప్ట్ అందుబాటులో లేనప్పుడు ఈ స్టోన్ ఏజ్ అనేది డెవలప్ అవడం అనేది జరిగింది. ఓన్లీ ఆర్కలాజికల్ ఎక్స్కవేషన్స్ ని బేస్ చేసుకొని ఈ స్టోన్ ఏజ్ ని కనుక్కోవడం జరిగింది. స్టోన్ ఏజ్ లో ఎక్కువగా ప్రజలు స్టోన్ తో తయారు చేసిన టూల్స్ ని వాడేవారు. అందువల్ల ఈ ఏజ్ కి స్టోన్ ఏజ్ అని పేరు రావడం జరిగింది. సో స్టోన్ ఏజ్ అనేది మనకి 3 టైప్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి పాలియోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్ పీరియడ్ అండ్ నియోలిథిక్ పీరియడ్. సో ఇప్పుడు మనం పాలియోలిథిక్ పీరియడ్ గురించి చూద్దాం. పాలియోలిథిక్ పీరియడ్ ని ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా అంటారు. సో ఎందుకంటే ఈ పాలియోలిథిక్ అనే వర్డ్ మనకి గ్రీక్ వర్డ్ నుండి రావడం జరిగింది. ఇక్కడ పాలియో అంటే ఓల్డ్ అండ్ లిథిక్ అంటే స్టోన్. అందువలన ని మనం ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటాము. ఇది ఎక్కడ డెవలప్ అయింది అనేది చూసినట్టయితే మనకి ప్లిస్టోసెన్స్ పీరియడ్ లో డెవలప్ అవడం అనేది జరిగింది. ప్లిస్టోసెన్స్ అంటే ఈ పీరియడ్ లో ఎర్త్ అనేది ఎక్కువగా
ఐస్ తో కవర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇమేజ్ చూసినట్లయితే మనకి తెలుస్తుంది పీరియడ్ అనేది మొత్తం మనకి ఐస్ తో కవర్ అయి ఉంది. సో ఇది ఐస్ తో కవర్ అవడం వల్ల ఈ ఏరియా అనేది ఎక్కువగా చాలా చల్లగా ఉండేది. అందువల్ల ఇక్కడ మా- మానవులు అలాగే జంతువులు వృక్షాలు జీవించడానికి అవకాశం అనేది ఉండేది కాదు. కానీ ఎక్కడైతే ఈ ఐస్ మెల్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి వీరు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు. అలాగే ఆ ప్రాంతాలలో ఫ్లోరా పన్న డెవలప్ అవడానికి అవకాశం అనేది ఉండేది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు నెగ్రోటిక్ రేస్ కి చెందిన వాళ్ళు. సో నెగ్రోటిక్ రేస్ అంటే ప్రజెంట్ మనకి నైజీరియన్స్ ఆస్ట్రేలియన్స్ అని ఎలా అంటారో అలాగే ఈ పీపుల్ ని నిగ్రోటిక్ రేస్ అని అనేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళ జీవన విధానం చూసినట్లయితే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ని బేస్ చేసుకొని ఒక నొమాడిక్ లైఫ్ ని గడిపేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఆహారాన్ని వెతుక్కుంటూ అలాగే జంతువుల్ని వేటాడుతూ ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్తూ వాళ్ళ జీవనాన్ని గడిపేవారు. నొమాడిక్ లైఫ్ అంటే ఒకే దగ్గర సెటిల్ కాకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళకి హౌసెస్ పైన పాటరీ పైన అగ్రికల్చర్ పైన క్లాతింగ్ పెయింటింగ్ ఇలాంటి వాటిపైన ఎలాంటి ఐడియా అనేదే లేదు. కానీ ఈ పాలియోలిథిక్ లాస్ట్ స్టేజ్ లో మాత్రం వీళ్ళు ఫైర్ ని కనుక్కోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ టూల్స్ ని చూసినట్టయితే వీళ్ళు హ్యాండ్ యాక్సెస్ సూపర్స్ బ్లేడ్స్ బర్నీస్ అండ్ చాపర్స్ వాడే వాళ్ళు. ఇవి ఎక్కువగా అన్పాలిష్డ్ అండ్ రఫ్ గా ఉండేవి. అంటే పాలిష్డ్ గా ఉండేది కాదు, చాలా రఫ్ గా ఉండేవి. స్మూత్నెస్ అనేది అస్సలు ఉండేదే కాదు. స్మూత్నెస్ కానీ షార్ప్నెస్ కానీ అసలు ఉండేదే కాదు. అండ్ నెక్స్ట్ వీళ్ళు వాడిన టూల్స్ అంటే వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ని బేస్ చేసుకొని ఆ టూల్ టెక్నాలజీని బేస్ చేసుకొని క్లైమాటిక్స్ ని చేంజ్ బేస్ చేసుకొని మనకి పాలియోలిథిక్ పీరియడ్ ని 3 టైప్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అది లోవర్ పాలియోలిథిక్ ఏజ్, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. సో సో ఇక్కడ మనం వీటి గురించి తెలుసుకుందాం. సో లోవర్ పాలియోలిథిక్ లో మనకి ఎర్త్ అనేది మొత్తం ఐస్ కవర్ అయి ఉండేది. నెక్స్ట్ మిడిల్ పాలియోలిథిక్ లో సో లోవర్ పాలియోలిథిక్ ని కంపేర్ చేసినట్లయితే మిడిల్ పాలియోలిథిక్ లో కొంచెం తక్కువగా ఎర్త్ ఐస్ తో కవర్ అయి ఉండేది. నెక్స్ట్ అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి మనకి క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. కొంచెం వేడి అలాగే హ్యూమిడిటీ సో అనేది పెరగడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనుషులు జీవించడానికి అవకాశం అనేది కలిగింది. నెక్స్ట్ లోవర్ పాలియోలిథిక్ లో మనుషులు చూసినట్లయితే హోమో ఎరెక్టస్ గా ఉండేవారు. అంటే ఈ రకంగా ఉండేవారు, కొంచెం పొట్టిగా. అలాగే బ్యాక్ బోన్ అనేది అంత స్ట్రైట్ గా ఉండేది కాదు. నెక్స్ట్ మిడిల్ పాలియోలిథిక్ లో హోమో నియాంథసిస్ గా ఉండేవారు. అంటే వీళ్ళ హోమో ఎరెక్టస్ నుండి కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం స్ట్రైట్ గా అవ్వడం అనేది జరిగింది. అండ్ సూపర్ పాలియోలిథిక్ లో హోమోసెపియన్స్ అంటే ప్రజెంట్ మానవులు ఎలా ఉన్నారో అలా అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా లోవర్ పాలియోలిథిక్ నుండి అప్పర్ పాలియోలిథిక్ కి మంచి రూపాంతరం చెందుతూ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వాళ్ళు వాడిన టూల్స్ చూసినట్టయితే లోవర్ పాలియోలిథిక్ లో హ్యాండ్ యాక్సెస్ సూపర్ అండ్ ఫ్లేవర్స్ వాడేవాళ్ళు. మిడిల్ పాలియోలిథిక్ లో మనకి ఫ్లేక్స్ బ్లేడ్స్ పాయింటర్స్ చాపర్స్ బోరస్ వాడేవాళ్ళు. పాలియోలిథిక్ లో నీడిల్స్ పార్లర్ సైడెడ్ బ్లేడ్స్ ఫిషింగ్ టూల్స్ బర్నింగ్ టూల్స్ వాడేవాళ్ళు. సో నెక్స్ట్ అవి ఏ రకంగా ఉండేవి అనేది చూసినట్లయితే మనకి లోవర్ పాలియోలిథిక్ లో
చాలా రఫ్ అండ్ హెవీగా ఉండేవి. సో, మిడిల్‌కొచ్చేసరికి కొంచెం చిన్నగా, సన్నగా అలాగే తేలికగా తయారు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి కొంచెం టెక్నాలజీని వాడుతూ ఇన్నోవేటివ్‌గా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు తయారు చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ లోవర్ పాలియోలిథిక్‌లో ఇంపార్టెంట్ సైట్స్ చూసినట్టయితే సోన్ వాలీ, థార్ డెజర్ట్, కాశ్మీర్, మేవార్ ప్లెయిన్స్, సౌరాష్ట్ర, గుజరాత్, సెంట్రల్ ఇండియా, డక్కన్ ప్లాటూ, ఛోటా నాగపూర్ ప్లాటూ, అలాగే నార్త్ ఆఫ్ ది కావేరీ రివర్, బెలన్ వ్యాలీ, అంతేకాకుండా బెంబెట్కా కూడా మనకి లోవర్ పాలియోలిథిక్ లో ఒక సైట్ అని చెప్పుకోవచ్చు. సో బెంబెట్కా అనేది ఇక్కడే కాదు ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ లో మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా బెంబెట్కా అనేది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా రికగ్నైజేషన్ పొందడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మిడిల్ పాలియోలిథిక్ సైట్ చూసినట్లయితే మనకి బెలన్ వ్యాలీ, సోన్, నర్మదా రివర్, బెంబెట్కా చూసారు కదా మళ్ళీ ఇక్కడ కూడా రావడం అనేది జరిగింది. అలాగే తుంగభద్ర రివర్ వ్యాలీ నెక్స్ట్ అప్పర్ పాలియోలిథిక్ లో. సో మళ్ళీ ఇక్కడ మనకి బెంబెట్కా అనేది రావడం జరుగుతుంది. అలాగే బెలన్, సోల్, సోన్, చోటా నాగపూర్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అంతేకాకుండా ఇవే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ లో మనకి ముచ్చట్ల చింతామణి బావి అనే ప్రాంతంలో మనకి బోన్ టూల్స్ కూడా దొరకడం అనేది జరిగింది. సో ఇది మన పాలియోలిథిక్ స్టేజ్ లో ఉన్న లోవర్, మిడిల్, అప్పర్ పాలియోలిథిక్ స్టేజెస్ గురించి. సో నెక్స్ట్ మీసోలిథిక్ పీరియడ్ గురించి చూద్దాం. సో మనం ఇక్కడ మీసోలిథిక్ పీరియడ్ లో అప్పర్ పాలియోలిథిక్ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఈ మీసోలిథిక్ పీరియడ్ మనం మిడిల్ స్టోనేజ్ అని కూడా అంటాము. ఎందుకంటే మీసో అంటే మనకి మిడిల్ అండ్ లిథిక్ అంటే స్టోన్, అందువల్ల దీన్ని మనం మిడిల్ స్టోనేజ్ అంటాము. అండ్ ఈ మీసోలిథిక్ అండ్ నియోలిథిక్ ఫేసెస్ అనేవి మనకి ఓలసెన్స్ పీరియడ్ కి చెందినవి. సో ఓలసెన్స్ పీరియడ్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ గా క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకుముందు మనకి మొత్తం ఐస్ తో కవర్ అయ్యేది, ఇక్కడ చూసినట్టయితే ఐస్ అనేది పోయి నార్మల్ స్టేజెస్ కి రావడం అనేది జరిగింది. సో వేడిగా ఉండడం, తేమగా ఉండడం అనేది జరిగింది. అందువల్ల మనుషులు జీవించడానికి ఆస్కారం అనేది పెరిగింది. అలాగే వృక్షాలు, జంతువులు ఆ, జీవించడానికి ఆస్కారం అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇంతకుముందు మనకి పాలియోలిథిక్ లో వాళ్ళు నొమాడిక్ లైఫ్ గడిపే వాళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి సెమీ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఒక టెంపరీగా వాళ్ళు షెల్టర్స్ ని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని గడిపేవారు. సో కేవ్స్ దగ్గర కానీ ఓపెన్ గ్రౌండ్స్ దగ్గర కానీ టెంపరీగా వాళ్ళు షెల్టర్స్ ని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడిపారు. అంతేకాకుండా ఇనిషియల్ గా వాళ్ళు ఫిషింగ్ అండ్ హంటింగ్, గ్యాదరింగ్ అనేది చేశారు. తర్వాత ఎనిమల్స్ ని అలాగే చెట్లను పెంచుకోవడం కూడా మొదలు పెట్టారు. సో మొట్టమొదటిగా వాళ్ళు పెంచుకున్న ఎనిమల్ ఏంటంటే వైల్డ్ డాగ్. వైల్డ్ డాగ్ అంటే మన ప్రజెంట్ ఉన్న డాగ్ కాదండి ఇది. ఆ, మనకై మనకు మన పూర్వీకులు ఎలా ఉంటారో డాగ్ కి కూడా అలాగే ఉంటారు. అది ఇది వైల్డ్ డాగ్ అని అంటారు. ఈ వైల్డ్ డాగ్ తో పాటు మేకల్ని, గొర్రెల్ని కూడా వీళ్ళు పెంచుకోవడం మొదలు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎనిమల్ స్కిన్ తో చేసిన క్లాత్స్ ని కూడా వీళ్ళు ధరించడం మొదలు పెట్టారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంతకు ముందు మనకి పాలియోలిథిక్ పీపుల్ కి అసలు డ్రెస్సెస్ అనేటివి ఉండేది కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఎనిమల్స్ ఎనిమల్ స్కిన్ తో చేసిన క్లాత్ ని వీళ్ళు ధరించడం జరిగింది. అంతేకాకుండా ఇగో ఇక్కడ చూడండి చెట్లు అనేటివి పెంచడం జరిగింది. అండ్ ఎనిమల్స్ ని కూడా పెంచుకోవడం అనేది జరిగింది.
అండ్ ఫిషింగ్ ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుక అనేది ఉంటుందని నమ్మడం అనేది జరిగింది. నెక్స్ట్ టూల్స్ చూసినట్టయితే వీళ్ళు మైక్రోలిత్ అంటే చిన్న చిన్న టూల్స్ ని తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి టూల్స్ అనేవి చాలా చిన్నగా లెస్ దెన్ 3 సెంటీమీటర్ లెంత్ లో కూడా వీళ్ళు టూల్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. సో ఇవి ఎందుకు వాడేవారు? చిన్న చిన్న ఎనిమల్స్ ని కానీ బర్డ్స్ ని కానీ వేటాడడానికి ఈ యొక్క టూల్స్ ని వాడేవారు. నెక్స్ట్ వీళ్ళు పెయింటింగ్స్ కూడా వేయడం అనేది మొదలు పెట్టారు. సో పెద్ద పెద్ద రాతి పైన వీళ్ళు పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టారు. సో ఆ పెయింటింగ్స్ ఎలాగా ఉన్నాయంటే వాళ్ళు ఆ, ఎక్కువగా వేటాడడానికి అలాగే ఫుడ్ గ్యాదరింగ్ కి వెళ్తారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని పెయింటింగ్ చేయడం అనేది మొదలు పెట్టారు. అంటే వైల్డ్ ఎనిమల్స్ కానీ హంటింగ్ థింగ్స్ కానీ డాన్సింగ్ కానీ ఫుడ్ కలెక్షన్ ఎలా ఉంటుంది, సో వాటి గురించి వీళ్ళు పెయింటింగ్ చేయడం అనేది మొదలు పెట్టారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఎనిమల్స్ ఎలా ఉన్నాయి, ఎలా థింగ్ చేస్తున్నారు అనే వాటి గురించి ఇక్కడ పెయింటింగ్స్ వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మీసోలిథిక్ సైట్ చూసినట్లయితే మనకి ఆదమ్గర్, అలాగే భింబెట్కా, బాగూర్. బాగూర్ అనేది మనకి రాజస్థాన్ లో ఈ ప్రాంతంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సమ్ వాలీస్ ఆఫ్ తాపి, సబర్మతి, నర్మదా అండ్ మాహీ రివర్స్ దగ్గర వీళ్ళ యొక్క సైట్స్ అనేటివి ఉన్నాయి. ఇది మన మీసోలిథిక్ గురించి. నెక్స్ట్ నియోలిథిక్ పీరియడ్ గురించి చూద్దాం. సో ఇక్కడ నియోలిథిక్ పీరియడ్ ని మనం న్యూ స్టోనేజ్ అని కూడా అంటాము. సో ఇక్కడ నియో అంటే న్యూ అని, లిథిక్ అంటే స్టోన్ అని, అందువల్ల మనము ఈ ఏజ్ ని న్యూ స్టోనేజ్ అని అంటాము. సో ఈ నియోలిథిక్ పీరియడ్ మనకి నియోలిథిక్ రివల్యూషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పీపుల్ మనకి ఆ, ఇల్లు కట్టుకోవడం జరిగింది, ఫుడ్ అంటే అగ్రికల్చర్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు ఫుడ్ గ్యాదరర్ గా ఉండేవాళ్ళు ఫుడ్ ప్రొడ్యూసర్ గా తయారయ్యారు. సో దాన్ని బేస్ చేసుకుని నియోలిథిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. సో మనం ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సో నియోలిథిక్ పీపుల్ అనే వాళ్ళు మనకి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మనకి మొక్కజొన్న, రాగులు, అలాగే ఉల్వలను పండించడం అనేది జరిగింది. వాటితో పాటు ఆ, ఆవులని, మేకలను, గొర్రెలని పెంచుకోవడం అనేది జరిగింది. సో హౌసింగ్ చూసినట్టయితే వాళ్ళకి మనకి పాలియోలిథిక్ లో జస్ట్ నొమాడిక్ లైఫ్ ఎక్కడ పడితే అక్కడ జీవించే వాళ్ళు. నెక్స్ట్ మీసోలిథిక్ వచ్చేసరికి ఒక టెంపరీగా సెటిల్మెంట్ అనేది ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు హౌసెస్ ని కట్టుకోవడం అనేది జరిగింది. రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్ హౌసెస్ ని కట్టుకోవడం అనేది జరిగింది. సో మడ్డుతో గాని తో గాని వాళ్ళు వాళ్ళ యొక్క ఇళ్ళను కట్టుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా బోట్స్ ని క్లాత్ ని తయారు చేయడం వీళ్ళు నేర్చుకోవడం అనేది జరిగింది. సో దీనిని బట్టి ఇక్కడ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో సివిలైజేషన్ అంటే డెవలప్మెంట్ అంటే మనం చూసాం కదా, అసలు ఫుడ్ వెతుక్కునే స్టేజ్ నుండి ఫుడ్ పండించుకునే స్టేజ్ వరకు, అలాగే ఏం ఎక్కడ పడితే అక్కడ జీవన విధానాన్ని కొనసాగించే స్టేజ్ నుండి వాళ్ళకంటూ వాళ్ళు ఒక ఇళ్ళని కట్టుకొని జీవించే స్టేజ్ వరకు వచ్చారు. సో ఈ డెవలప్మెంట్ ని మనం సివిలైజేషన్, తెలుగులో అయితే నాగరికత అని అంటాము. సో ఈ పీరియడ్ లో మనకి సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ టూల్స్ చూసినట్టయితే వాళ్ళు చాలా పాలిష్డ్ టూల్స్ వాడడం అనేది జరిగింది. అలాగే బోన్స్ తో తయారు చేసిన టూల్స్ కూడా వాడారు. నీడిల్స్, స్క్రాపర్స్,
బోరర్స్, హారో హెడ్స్ అనేటివి వాడడం జరిగింది. సో ఈ పాలిష్డ్ టూల్స్ వాడడం వల్ల వీళ్ళకి ఏంటంటే వ్యవసాయం చేయడానికి కానీ వేరే యాక్టివిటీస్ కానీ వేటకి కానీ చాలా ఈజీగా అవ్వడం అనేది జరిగింది. సో మనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఫస్ట్ నాగలి మనం పొలాన్ని దున్నడానికి వాడతాం కదా, నాగలి అనేది నియోలిథిక్ పీరియడ్లోనే కనుక్కోవడం జరిగిందని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పాటరీ, కుండల్ని కూడా వీళ్ళు ఆ, తయారు చేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేశారు కదా, సో అందువల్ల దాని నుండి వచ్చే ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి వీళ్ళు కుండల్ని తయారు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్, నియోలిథిక్ సైట్స్ చూసినట్లయితే కొల్దివా. సో కొల్దివా అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే మెహర్గర్, బూర్జహాం, షేర్నాడ్, బెలన్వాలి, ఇవి మన నియోలిథిక్ సైట్స్. సో ఇది మన నియోలిథిక్ పీరియడ్ గురించి. సో వీటి గురించి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. నేను కొంచెం సింపుల్ వేలో డిఫరెంట్ ఏజెస్ లో ఎలా ఉంది లైఫ్ అనేది చెప్తాను. సో ఇప్పుడైతే మనం బ్రాంజ్ ఏజ్ గురించి చూద్దాం. సో బ్రాంజ్ ఏజ్ లో మనకి చాల్కోలిథిక్ ఏజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టోన్ మరియు మెటల్ తో తయారు చేసిన టూల్స్ ని వాడేవారు. ఫస్ట్ వాడిన మెటల్ వచ్చేసి మనకి కాపర్. సో ఇక్కడ కాపర్ అండ్ స్టోన్ ని కలిపి మనం చాల్కోలిథిక్ ఏజ్ అని అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రజల యొక్క జీవన విధానం అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో రూరల్ సెటిల్మెంట్ అంటే ఆ, మనకి నియోలిథిక్ లో జస్ట్ హౌజెస్ అనేటివి కట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక విలేజ్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది. సో మోర్ దెన్ 35 హౌజెస్ ఉంటే ఇక్కడ వీళ్ళు ఒక విలేజ్ గా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ హౌజెస్ ఏ విధంగా కట్టుకున్నారో చూసినట్టయితే మనకి రౌండ్ హట్స్ కానీ రెక్టాంగులర్ షేప్ లో కానీ వీళ్ళు హౌజెస్ ని కట్టుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళు చేసే పనుల ఆధారంగా ఇన్ఈక్వాలిటీస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. సో కొంచెం హైగా జీవించే వాళ్ళని చీఫ్స్ అని, సో మిగతా వాళ్ళని కామన్ కామనర్స్ అని పిలిచేవాళ్ళు. సో ఈ చీఫ్స్ అనే వాళ్ళు రెక్టాంగులర్ హౌసెస్ లో జీవించే వాళ్ళు, ఆ నార్మల్ పీపుల్ వచ్చేసి రౌండ్ హట్స్ లో జీవించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ చాల్కోలిథిక్ ఎకానమీ విలేజ్ ఎకానమీ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్టయితే అగ్రికల్చర్ అండ్ క్యాటిల్ రైడింగ్. సో నియోలిథిక్ లో మనకి జస్ట్ రాగులు, మొక్కజొన్న, ఉల్వలు మాత్రమే పండించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆహార ధాన్యాలు అంటే వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ పప్పు ధాన్యాలు అంటే బ్లాక్ గ్రీన్, మినుములు, పెసలు, రాగులు ఇలాంటివి పండించడం జరిగింది. వీటితో పాటు బ్లాక్ సాయిల్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ కాటాన్ని కూడా పండించడం అనేది జరిగింది. అంతేకాకుండా మేకల్ని, గొర్రెల్ని పెంచుకోవడంతో పాటు బఫెల్స్ ని, పిగ్స్ ని, కౌస్ ని కూడా పెంచుకోవడం అనేది మొదలు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. సో ఇంతకు ముందు టూల్స్ అనేవి కొంచెం పాలిష్ గా మాత్రమే తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాపర్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా తయారు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు కాపర్ ని కరిగిస్తూ వాళ్ళు ఆర్నమెంట్స్ కానీ డిఫరెంట్ టూల్స్ ని కానీ తయారు చేస్తున్నారు. సో ఇక్కడ కాపర్ స్మెల్టింగ్ అంటే కాపర్ ని కరిగించే విధానాన్ని మనం కాపర్ స్మెల్టింగ్ అంటాము. అలాగే కాపర్ స్మిత్ అంటే ఎవరైతే ఆ, ఈ కాపర్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ తయారు చేస్తున్నారో
వీళ్ళని కాపర్ స్మిత్స్ అని అంటాము. అంతేకాకుండా క్లాతింగ్ అంటే కాటన్ తోని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ ని కూడా వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పాటరీ. సో ఇంతకు ముందు చూసినట్టయితే మనకి జస్ట్ కుండలు వాళ్ళ యొక్క ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే కుండల్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ లో అంటే బ్లాక్ రెడ్ కలర్స్ లో అలాగే దానిపైన డిఫరెంట్ పెయింటింగ్స్ వేస్తూ డిజైన్స్ వేస్తూ కుండల్ని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వర్షిప్. సో దేవుణ్ణి నమ్మడం అనేది కూడా ఇక్కడ దేవుణ్ణి నమ్మడం దేవుణ్ణి మొక్కడం అనేది కూడా మనకి చాల్కోలిథిక్ పీరియడ్ లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే జ్యువెలరీ. సో వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ ని తయారు చేసుకోవడం వాటిని ధరించడం కూడా మొదలు పెట్టారు. సో ఎనిమల్స్ యొక్క సెల్స్ నుండి బోన్స్ నుండి వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ ని తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా వీళ్ళు ఫోన్స్ ని కూడా ఇప్పుడు మనం ఏమైతే ఫోన్స్ వాడతామో అప్పుడే వీళ్ళు కనుక్కోవడం జరిగింది వాటిని వాడడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్ ఆహార్, గిల్నోడ్, దహమతాబాద్, మాల్వా, ఖయాతా, పేర్నాడ్, సేనూర్, సోన్పూర్, అలాగే సన్గోన్, నివాస అనేవి మనకి ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్. సో ఇది మన స్టోన్ అండ్ బ్రాంజ్ ఏజ్ గురించి. అండ్ నెక్స్ట్ మెటల్ ఏజ్. సో మెటల్ ఏజ్ ని మనం ఐరన్ ఏజ్ అంటాము. సో ఈ మెటల్ ఏజ్ లో మనకి మన భారతదేశానికి పారించాని జైనిజం బుద్ధిజం మహాజనపదాస్ అనేవి రావడం జరిగింది. సో దీని గురించి డీటెయిల్ గా మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పాలియోలిథిక్ నుండి చాల్కోలిథిక్ వరకు అసలు డెవలప్మెంట్ ఎలా జరిగింది వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేది కొంచెం సింపుల్ వేలో చెప్తున్నాం. సో పాలియోలిథిక్ లో మనకి ఎర్త్ అనేది మొత్తం ప్లిస్టోసన్ పీరియడ్ లో ఉండేది అంటే మొత్తం కూడా ఐస్ తో కవర్ అయి ఉండేది. అండ్ మీసోలిథిక్ నియోలిథిక్ వచ్చేసరికి హోలోసన్ పీరియడ్ కి రావడం జరిగింది. అంటే క్లైమేట్ చేంజ్ అయ్యి మనుషులు జీవించడానికి ఆస్కారం అనేది పెరిగింది. మనుషులు కానీ వృక్షాలు కానీ జంతువులు కానీ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి ఆస్కారం పెరిగింది. చాల్కోలిథిక్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడున్న మనుషులు ఎలా అయితే జీవిస్తున్నారో అలా జీవించడానికి ఆస్కారం అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ ఐరన్ ఏజ్ లో కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాలియోలిథిక్ లో మనిషి ఏ విధంగా జీవించాడు అనేది చూసినట్టయితే నొమాడిక్ లైఫ్ అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ తన జీవనాన్ని గడిపాడు. అండ్ నెక్స్ట్ మీసోలిథిక్ లో సెమీ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే టెంపరీగా షెల్టర్స్ ని ఏర్పాటు చేసుకుంటూ తన జీవనాన్ని గడిపాడు. అండ్ నియోలిథిక్ లో హౌసెస్ ని కట్టుకొని సెటిల్డ్ లైఫ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ చాల్కోలిథిక్ వచ్చేసరికి రూరల్ ఒక విలేజ్ ఫార్మేషన్ అయింది ఇళ్ళని కట్టుకొని అలాగే వాటితో పాటు ఒక విలేజ్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. అంటే ఫుల్ గా సెటిల్మెంట్ అయిందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఆహారాన్ని ఏ విధంగా సంపాదించుకునేవారంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంటే జంతువులను వేటాడుతూ ఇలాగే ఆహారాన్ని ఫ్రూట్స్ ని కానీ వెజిటేబుల్స్ ని కానీ వెతుక్కుంటూ పాలియోలిథిక్ పీరియడ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆహారాన్ని వెతుక్కునేవాళ్ళు. నెక్స్ట్ మీసోలిథిక్ వచ్చేసరికి హంటింగ్ ఫిషింగ్ అండ్ గ్యాదరింగ్ తో పాటు చెట్లను పెంచడం అండ్ ఎనిమల్స్ ని డొమెస్టికేట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నియోలిథిక్ వచ్చేసరికి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఫుడ్ గ్యాదరర్స్ నుండి ఫుడ్ ప్రొడ్యూసర్ గా మారారు. అండ్ చాల్కోలిథిక్ లో కూడా అగ్రికల్చర్ అనేది మొదలు పెట్టారు. సో నియోలిథిక్ తో కంపేర్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ అంటే ఆహార పదార్థాలు కానీ పప్పు ధాన్యాలు కానీ మిల్లెట్స్ కానీ పండించడం అనేది మొదలు పెట్టారు.
నెక్స్ట్ పాలియోలిథిక్ పీపుల్ని చూసినట్టయితే వాళ్ళకి ఎనిమల్స్ డొమెస్టికేషన్ గురించి తెలియదు. ఎలా ఎనిమల్స్ని పెంచాలి ఏంటనేది తెలియదు, జస్ట్ వేటాడడం మాత్రమే తెలుసు. అండ్ మీసోలిథిక్ వచ్చేసరికి వాళ్ళు ఎనిమల్స్ని డొమెస్టికేట్ చేయడం అనేది మొదలు పెట్టారు, డాగ్, గోట్స్ని. అండ్ నియోలిథిక్ వచ్చేసరికి ఆవులని, మేకలని, గొర్రెలని పెంచడం అనేది జరిగింది. అలాగే చాల్కోలిథిక్ వచ్చేసరికి ఇంకాస్త ఎక్కువ కౌస్, గోట్స్, పిగ్స్, బఫెలోస్ని పెంచడం అనేది జరిగింది. అంతేకాకుండా జింకని కూడా వేటాడడం అనేది ఇక్కడ మొదలైంది. నెక్స్ట్ వాళ్ళు వాడిన టూల్స్ ని చూసినట్టయితే పాలియోలిథిక్ పీరియడ్ లో చాలా అన్పాలిష్డ్ అండ్ రఫ్ టూల్స్ ఉండేటివి. అండ్ మీసోలిథిక్ లో టూల్స్ అనేవి మైక్రోలిథ్ అంటే చాలా చిన్నగా సన్నగా కొంచెం తేలికమైన టూల్స్ అనేటివి ఉండేటివి. అండ్ నియోలిథిక్ లో పాలిష్డ్ టూల్స్ అనేటివి ఉండేవి. అండ్ చాల్కోలిథిక్ వచ్చేసరికి కొంచెం ఇన్నోవేటివ్ గా టెక్నాలజీని వాడుతూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ని తయారు చేసి వాళ్ళ టూల్స్ ని తయారు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ పాలియోలిథిక్ పీపుల్ ని చూసినట్టయితే వాళ్ళకి హౌసెస్ గురించి కానీ, క్లాతింగ్ గురించి కానీ, పాటరీ గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, అలాగే పెయింటింగ్ గురించి కానీ ఎలా అంటే ఐడియా అనేది అసలు లేదు. అండ్ నెక్స్ట్ మీసోలిథిక్ వచ్చేసరికి వాళ్ళు క్లాతింగ్ గురించి ఒక ఐడియా అంటే కంప్లీట్ కాటన్ నుండి తయారు చేసినవి కాకపోయినా ఎనిమల్ స్కిన్ తో తయారు చేసిన క్లాతింగ్ ని ధరించడం కానీ, పెయింటింగ్స్ వేయడం కానీ, సో చెట్లను పెంచడం కానీ, అలాగే ఎనిమల్స్ ని పెంచుకోవడం కూడా వీళ్ళు తెలుసుకున్నారు. అంతేకాకుండా చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందని కూడా వీళ్ళు నమ్మడం జరిగింది. నెక్స్ట్ నియోలిథిక్ వచ్చేసరికి వీళ్ళకి కొంచెం కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చింది. సో హౌసెస్ గురించి, క్లాతింగ్ గురించి, అగ్రికల్చర్ గురించి, పాటరీ గురించి వీళ్ళకి నాలెడ్జ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చాల్కోలిథిక్ వచ్చేసరికి వీళ్ళకి నాలెడ్జ్ తో పాటు కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే లైక్ హౌసెస్ ని కట్టుకోవడం, క్లాతింగ్ లో డిఫరెంట్ డిజైన్స్, పాటరీలో డిఫరెంట్ డిజైన్స్, అలాగే అగ్రికల్చర్ ఏ విధంగా చేయాలి, ఇంకా ఎక్కువ ఎలాంటివి పండించాలి అనేటివి నేర్చుకోవడం జరిగింది. దానితో పాటు వీళ్ళు ఆ దేవుళ్ళని నమ్మడం, పూజించడం అనేది మొదలు పెట్టారు. అంతేకాకుండా జ్యువెలరీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ ని తయారు చేసుకోవడం, వాటిని ధరించడం అనేది మొదలు పెట్టారు. ఈ విధంగా మనకి పాలియోలిథిక్ నుండి చాల్కోలిథిక్ వచ్చేసరికి సివిలైజేషన్ అనేది జరిగింది. అంటే పాలియోలిథిక్ లో చూసినట్టయితే అసలు ఉమ్, ఇప్పుడున్న ప్రజలకి ఇలాంటిది ఏమీ తెలియదు. అంటే ఎలా జీవించాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, క్లాతింగ్ బట్టలు ఎలా ధరించాలి, అసలు కుండలు ఎలా ఉంటాయి, అగ్రికల్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియదు. ఎక్కడ పడితే అక్కడ జీవించేవారు. సో హంటింగ్, గ్యాదరింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆహార పదార్థాలని తీసుకునేవారు. అక్కడ నుండి అంటే అంతేకాకుండా ఓపెన్ ఏరియాస్ లో పడుకోవడం అంటే జీవించడం, కేవ్స్ దగ్గర కానీ, ఓపెన్ ఏరియాస్ దగ్గర కానీ, వాలెస్ దగ్గర కానీ వాళ్ళు జీవించడం అనేది జరిగేది. సో అక్కడ నుండి చాల్కోలిథిక్ వచ్చేసరికి వాళ్ళకంటూ సొంతంగా హౌసెస్ ని కట్టుకోవడం, సో క్లాతింగ్ ని తయారు చేసుకోవడం, కుండల్ని తయారు చేసుకోవడం, వ్యవసాయం చేయడం, దేవుణ్ణి నమ్మడం, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ ని జ్యువెలరీస్ ని తయారు చేసుకోవడం, వాటిని ధరించడం, ఇలా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి సివిలైజేషన్ అనేది జరిగిందని చెప్పవచ్చు. సో ఇది మన ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.